హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త లిక్విడ్ని తయారు చేసి మనం దీన్ని ఫ్లోర్ క్లీనింగ్ కింద, అలాగే ఇన్సెక్ట్స్ ఇలాంటివి రాకుండా ఉండడానికి ఎలా యూజ్ చేయాలి ఏంటనేది చూద్దాము. ఇది ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేసుకునేటువంటి లిక్విడ్ అనమాట. ముందుగా దీనికోసం 1 లీటర్ నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళు మరగబెడుతూ దాంట్లో తులసాకులు అలాగే లెమన్ గ్రాస్ వేసాము. వాటిని మరిగిద్దాము. ఈ లోపల మనం పటిక తీసుకుందాము. బార్బర్ షాప్ పటిక అంటారు దీన్ని, సెలూన్లో అక్కడ వాడతారు దీన్ని. ఈ పటిక అనేది ఇప్పుడు మనం తక్కువగా వాడుతున్నాం, కానీ పాతకాలంలో అయితే నీళ్ళని శుభ్రం చేయడానికి పటికని ఎక్కువగా వాడేవాళ్ళు. బిందె నీళ్ళైనా ఎన్ని నీళ్ళు ఉన్నా కానీ చిన్న మొక్క పటికేస్తే అది మొత్తం కూడా మురికంతా అడుక్కి చేరిపోతుంది. ఇంకా కల్లుప్పు అనేసరికి మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని తీసేస్తుంది, అలాగే ఈగలు అలాంటివి రాకుండా చేస్తుంది. నెక్స్ట్ మనకి పచ్చకర్పూరం ఇల్లంతా మంచి వాసన వస్తూ మన ఇండ్లంతా కూడా పాజిటివిటీని డెవలప్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఇంత పటికని సపరేట్ చేసి ముక్కలు చేసి ఒక చారెడు తీసుకొని లీటర్ నీళ్ళకి వేసాను. అలాగే ఉప్పు వేస్తున్నాము కొద్దిగా. అయితే ఈ ఉప్పు అనేది మన సముద్రం దగ్గర ఉంటే ఒకలాగా, డ్రై ల్యాండ్లో ఉంటే ఒకలాగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇది వడగొట్టుకొని ఈ నీళ్ళని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న పచ్చకర్పూరాన్ని నలిపి వేసిన తర్వాత ఈ నీళ్ళని ఎన్ని రోజులైనా కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనం ఫ్లోర్ క్లీనింగ్కి కానీ, లేదంటే మన ఇన్సెక్ట్స్, ఈగలు, దోమలు లాంటి చిన్న చిన్న పురుగులు లాంటివి రాకుండా కానీ మనం రూమ్లో స్ప్రే చేసుకోవచ్చు. అయితే ఫ్లోర్ క్లీనింగ్ అయితే దీన్ని మనం లైజాల్కి వాటికి బదులుగా దీన్ని వాడచ్చు. ఒక బకెట్ నీళ్ళలోకి 2 మూతలు ఈ లిక్విడ్ వేసుకొని మనం ఫ్లోర్ క్లీన్ చేసినట్టయితే నేలంతా కూడా మంచి వాసన వస్తూ రూమ్ అంతా పాజిటివిటీ అనేది వస్తుంది మన ఇంట్లోకి. అలాగే ఉన్న మురికి మొత్తం పోయి చాలా శుభ్రంగా ఉంటుంది. ఇవన్నీ కూడా న్యాచురల్గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి చేసుకోవడం కూడా చాలా ఈజీ, స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీరే చూస్తారు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.